పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లోకరక్షకుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నా జీవితాన్ని ఎలా మార్చావో ప్రభువా, మరణం నుంచి జీవానికి ఎలా నడిపించావో ప్రభువా, విషయాలు పంచుకొని చూడగా నీ ఆత్మక్రియ ప్రతి ఒక్కరి హృదయంలో క్రియ జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. మాది విజయవాడ దగ్గర ముస్తాబాద్ అనేటువంటి గ్రామం. నా తల్లిదండ్రులకి నేను రెండవ సంతానంగా జన్మించున్నాను. నా తల్లిదండ్రులకి వివాహమైనటువంటి 14 సంవత్సరాలకి నేను పుట్టడం జరిగింది. అయితే నా తల్లి ఆవిడ యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా ఆవిడ మందిరానికి వెళ్ళటం జరుగుతూ ఉండేది. అయితే నా తల్లి భక్తి చేయలేనటువంటి ఆశ, ఆవిడ్ని మంచి భక్తి చేయనటువంటి ఆశతో బాగా ప్రార్థన చేయడం, కుటుంబాన్ని భక్తిలో నడిపించాలని చెప్పి చాలా ఆశ కలిగి ఉంటుండేది. అటువంటి పరిస్థితుల్లో నా తండ్రి అయితే తన యొక్క జీవితంలో త్రాగుడికి బానిసయ్యి కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబాన్ని సంతోషంగా నడపలేక సమాధానం ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో నేను, నా సహోదరి, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా మా తల్లి మమ్మల్ని మందిరానికి తీసుకెళ్ళడం, చర్చికి తీసుకెళ్ళడం, సండే స్కూల్కి తీసుకెళ్ళడం, ఇలాగ మాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం, సండే స్కూల్లో వాక్యం వినడం, చర్చిలో ఉన్నటువంటి కార్యకలాపాల్లో మేము కూడా పాల్గొంటూ ఉండేవాళ్ళం. అలా సాగుతున్నటువంటి మా యొక్క కుటుంబంలో నా తండ్రిని బట్టి నా కుటుంబంలో సంతోషం ఉండేది కాదు. భయంకరమైనటువంటి త్రాగుడిని బట్టి ఇంటిలో నెమ్మది ఉండేది కాదు. అలాగా అతన్ని, మా నాన్నగారిని చూస్తూ ఇంటిలో నెమ్మది లేక అలాగా సాగిపోతున్నటువంటి మా జీవితంలో నాకు తెలిసి నేను స్కూల్కి వెళ్ళి వస్తాం, అలాగే మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికాడ అమ్మగారు చెప్పినటువంటి పనులు చేయటం, మందిరానికి వెళ్ళటం, ఎప్పుడు కూడా ఎక్కువ సమయం మా అమ్మగారు మమ్మల్ని భక్తిలో పెంచాలని చెప్పి మందిరానికి పంపిస్తూ ఉంటుండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మందిరానికి వెళ్ళేవాళ్ళం. చక్కగా మందిరంలో చెప్పినటువంటి వాక్యాలు విని వచ్చి ఆ ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ మరలా టీవీలు చూడడానికి, లోకంలో తిరుగుతూ, చిన్న వయసు కాబట్టి భక్తి చేయనటువంటి అవగాహన ఉంటూ ఉండేది కాదు. అటువంటి పరిస్థితులు అలాగన యవనకాల జీవితంలోనికి వచ్చాం. కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని, ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళేవాడిని. కానీ సినిమాలు, అబద్ధాలు, బూతులు ఇవన్నీ కూడా జీవితంలో ఉంటూ ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో నా తల్లి నా గ్రామంలో మంచి భక్తి చేయాలి, నా భర్తని త్రాగు నుంచి విడుదల ఎట్లాగైనా సరే విడిపించాలని చెప్పి ఆశతో నా తల్లిగారు ఆ గ్రామంలో ఉన్నటువంటి సుమారుగా ఒక 5 మందిరాలు తిరిగారు మంచి భక్తి చేయనటువంటి ఆశతో. అటువంటి పరిస్థితిలో ఆ గ్రామంలో ఈ పరిశుద్ధ సైనిక సహవాసం నుంచి వచ్చినటువంటి సేవకులు నా తల్లిగారికి, నా తండ్రి గారికి సువార్త చెప్పడం జరిగింది. సువార్త చెప్పినటువంటి పరిస్థితుల్లో నా తండ్రి గారు ఆ సువార్తను స్వీకరించలేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నామండి, నేను 2 సార్లు బాప్తీసం తీసుకున్నా అని చెప్పి నా తండ్రి వారికి చెప్పడం జరిగింది. అదే సువార్త నా తల్లికి కూడా వారు చెప్పారు. అమ్మా, నీవు బాప్తీసం తీసుకున్నావు, మందిరానికి వెళ్ళి బల్లారాన్ని కూడా తీసుకుంటున్నావు, కానీ మరి ఇప్పుడు నీవు చనిపోతే నువ్వు పరలోకం వెళ్తావా అని చెప్పి వారు నా తల్లితో మాట్లాడుతూ, నీవు మారు మనస్సు పొందావమ్మా అని చెప్పి అడిగారు. అయ్యా, నేనైతే రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, కానీ మారు మనసు ఏంటంటో తెలియదయ్యా అని చెప్పినప్పుడు, మారు మనసు పొందితే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడమ్మా అని చెప్పి, ఇదిగో అబ్రహాయి గారి సాక్ష్యం అని చెప్పి అబ్రహాయి గారి యొక్క సాక్ష్యం గురించి చెప్పి సాక్ష్యం పుస్తకం ఇచ్చి, మండవల్లో మారు మనసు కూటాలు జరుగుతాయమ్మా, ఒకసారి నీవు రావాలి అని చెప్పి నా తల్లిగారితో చెప్పారు. ఎప్పుడైతే నా తల్లిగారికి ఆ సువార్త సేవకులు చెప్పినప్పుడు నా తల్లిగారికి ఆశ కలిగింది. దేవుడు మాట్లాడతాడంట, మారు మనసు పొందాలని చెప్పి ఆవిడ ఆదివారం వెళ్ళేటువంటి మందిరం అక్కడ వాక్యం అవ్వగానే మరలా ఈ యొక్క హెచ్ఎఫ్ యొక్క చర్చికి వచ్చి వాక్యం వింటూ ఉండేవాళ్ళు. నా తండ్రి గారికి ఇష్టం ఉంటూ ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒక మారు మనసు కోటాలు జరిగేటువంటి సందర్భంలో ఆ సేవకులు నా తల్లికి, తండ్రికి చెప్పారు, కానీ నా తండ్రి రానని చెప్పారు. నా తల్లి అయితే ఎలాగైనా సరే రావాలని చెప్పి నిర్ణయించుకొని నా తండ్రి గారికి కూడా చెప్పకుండా ఈ స్థలానికి రావడం జరిగింది. ఆవిడ వారం రోజులు ఇక్కడ ఉండి మారు మనస్సు పొంది దేవుడు ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లిగారు మా నాన్నగారు పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగారు. నా పాదాలు పట్టుకుని మా సహోదరి పాదాలు పట్టుకుని క్షమాపణ అడగడం జరిగింది. ఆ గ్రామంలో ఆవిడ ఏ చేలో అయితే అడగకుండా గడ్డి కోసుకొచ్చిందో, ఎవరింటి దగ్గర అయితే అడగకుండా దొంగతనం చేసుకొచ్చిందో, ఏ చేలో అయితే అరటి గెలలు ఎన్ని కోసుకొచ్చినాయో వారందరి దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నా తల్లి ఎప్పుడైతే మారు మనస్సు పొందిందో నా తండ్రి మరింతగా నా తల్లిని, మమ్మల్ని వేధించడం ప్రారంభించారు.
అటువంటి పరిస్థితుల్లో నా తల్లి మారు మనసు పొందినటువంటి ఆ కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఇలాగే ఆదివారం పూటన మా చిన్నమ్మ గారికి బాగోలేదని చెప్పి నేను, మా తల్లి, మా మేనమావయ్య గారు ఊరు వెళ్తున్నా. ఆ నైట్ అయిపోయింది. ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మా పెదనాన్నగారు మాట్లాడుతూ, మీరు ఎక్కడున్నా కానీ త్వరగా ఇంటికి రావాలని చెప్పారు. సరే, ఏమైంది పరిస్థితి, ఎందుకు రావాలంటే, మీ నాన్నకి ఇందాకడే కరెంట్ షాక్ కొట్టిందయ్యా, మీరు ఎక్కడున్నా కానీ త్వరగా ఇంటికి రావాలని చెప్పారు. సరే, ఆ ఊర్లో ట్రైన్ దిగాం. మా బంధువుల ఇంటికి కూడా వెళ్ళలేదు. మరలా రిటర్న్ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడ వచ్చాం. అప్పటికి నా తల్లికి సువార్త చెప్పినటువంటి సేవకులు ఆ విషయం తెలుసుకుని మాకు ఒక వ్యాన్ పంపించారు. ఆ వ్యాన్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆ వ్యాన్ ఎక్కేటప్పుడు వాడిని అడిగాను, నాన్నకి ఎలా ఉందిరా అంటే, నాన్న లేచి కూర్చుని మాట్లాడుతున్నాడు, నాన్నగారికి ఏమో లేదు, అంతా బాగుందని చెప్పాడు. సరే అని చెప్పి వ్యాన్ ఎక్కాం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, నేను వెనకాల కూర్చున్నాం. అలా ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళగానే చాలామంది జనము, చాలా బళ్ళు, హడావుడిగా ఉంది. అరే, చిన్న కరెంట్ షాక్కి ఎంతమంది జనం రావాలా, చిన్న దెబ్బే కదా అని చెప్పి అనుకుంటూ నేను బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళాను. ఆ వరండాలో మా నాన్నగారు పడుకున్నారు. మా సహోదరి అక్కడ కూర్చుని ఏడుస్తుంది. నేను వెళ్ళి బ్యాగ్ అక్కడ పడేసి వెళ్ళి నాన్న అని చెప్తూ లేపుతుంటే నా సహోదరి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. నాన్న చనిపోయాడు తమ్ముడు, నాన్న కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని చెప్పి ఏడవడం ప్రారంభించింది. ఉదయమే మా తండ్రి మాకు వంట చేసి భోజనం వడ్డించినటువంటి తండ్రి సాయంకాలం ఒకసారిగా శవంగా చూడ్డాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఏం జరిగింది, ఎలా చనిపోయాడని చెప్పినప్పుడు, వేసవకాలం ప్రతిరోజు కూడా ఆ ఫ్యాన్ బయట పెట్టుకుని కూర్చుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజు నేను లేను. ఆ సప్లై అంతా కూడా బయటికి లాగారు. ఇనుప మంచం బయటికి తీసుకొస్తుంటే ఆ కోడు జాయింట్కి పట్టి తెగి ఆ జాయింట్ వరిచి చేతిలో పడి అక్కడే కరెంట్ షాక్ కొట్టి పడిపోవడం. గట్టిగా కేక వేసినప్పుడు నా సహోదరి బయట ఉండి గబగబా వచ్చి నా తండ్రిని పట్టుకోబోయి నా సహోదరికి కూడా కరెంట్ షాక్ కొట్టిందంట. ఎలాగోలా విడిపించుకుని బిగ్గరగా కేకలు వేసేసరికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నా తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారు చూపించినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చనిపోయి చాలాసేపు అవుతున్నామా అని చెప్పారు. ఆ విషయం ఎప్పుడైతే నా సహోదరి చెప్పిందో బిగ్గరగా ఏడవడం ప్రారంభించానో, 14 సంవత్సరాలు వివాహమైన తర్వాత పుట్టడాన్ని బట్టి నా తండ్రి నన్ను బహుగా ప్రేమిస్తూ ఉండేవాడు. ఒక స్నేహితుల్లాగా ఉంటూ ఉండేవాళ్ళం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా భుజం మీద చేతులు వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. తండ్రి కొడుకులా కాదు కానీ ఫ్రెండ్స్ లాగా ఉండేటువంటి మేము సాయంకాలం కల్లా శవంగా మిగలడాన్ని చూసి ఏడవడం ప్రారంభించాను. నా తల్లి పక్కన కూర్చుని, ఏసయ్యా నా తండ్రిని బ్రతికించు, ఇదిగో నా భర్తను బ్రతికించయ్యా, ఈయన మారు మనసు పొందకుండా చనిపోయాడు, ఈయన నరకానికి వెళ్ళిపోతాడయ్యా అని చెప్పి నా తల్లి ఆ పక్కన కూర్చుని ఏడుస్తుంటే నా బంధువులు అంటున్నారు, ఈవిడికి పిచ్చి పట్టినట్టుందిరా, భక్తి పిచ్చి, చచ్చిపోయినాడు ఎలా బ్రతుకుతాడురా అని చెప్పి మా యొక్క బంధువులు అంటున్నారు. నేను ఏడుస్తున్నాను. తెల్లవారు వరకు ఏడ్చి అయ్యో నా తండ్రిలా శవంగా మిగిలిపడేటువంటి ఆ ఒక్క బాధ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఉదయం అయింది, పోస్ట్ మార్టం చేయాలని చెప్పి ఆటోలో ఎక్కించారు. నేను పక్కనే కూర్చున్నాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా తల్లి ప్రార్థిస్తున్నటువంటి ఆ మాటలు నా చెవిలో, నా హృదయంలో ఒకే ఆలాపన వస్తుంది. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు కదా, నా భర్తను బ్రతికించారు అని చెప్పేటువంటి మాటలు నా హృదయంలో మెదులుతూ, యేసు ప్రభు ఉంటే నిజంగా బ్రతకాలి కదా, యేసు ప్రభు ఎందుకు బ్రతికించలేదు, నా తండ్రి చనిపోతే ఇప్పుడు మాకెవరున్నారని చెప్పి ఆ పక్కన డెడ్ బాడీ పక్కన కూర్చుని అలాగే ఏడుస్తూ ఉన్నాను. పోస్ట్ మార్టం ఆఫీస్కి తీసుకెళ్ళాం. ఆ టేబుల్ మీద నేనే పండుకోబెట్టాను. తలుపులేసి వెళ్ళిపోమన్నారు. నేను దగ్గరగా కిటికీ కింద చూస్తుంటే ఆ బ్లేడుతో వస్త్రాలు తీసేస్తున్నారు. భరించలేకపోతున్నాను, ఏడుస్తున్నాను. నా బంధువులు ఈడ్చుకుని వెళ్ళిపోయారు, నన్ను తీసుకెళ్ళిపోయారు ఏడుస్తుంటే. పోస్ట్ మార్టం అయిపోయింది. మా గ్రామం తీసుకొచ్చాం. నా తల్లి ఈ సహవాసానికి రావడాన్ని బట్టి మా తండ్రి గారు వెళ్ళేటువంటి సంఘ పెద్దలు, ఆ పాస్టర్ గారు వచ్చి మేము సమాధి కార్యక్రమం చేయమని చెప్పి అక్కడ పంచాయతీ చేశారు. ఆ సమయంలో నా తల్లి గారికి సువార్త చెప్పినటువంటి ఈ పరిశుద్ధ సైనిక సహవాసం నుంచి వచ్చిన సేవకులు, అక్క నువ్వేం దిగులు పడొద్దు, మేం చేస్తామని చెప్పి ఆ విశ్వాసులు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సమాధి కార్యక్రమం అయిపోయింది. బంధువులందరూ వెళ్ళిపోయారు, సంఘస్థులందరూ కూడా వెళ్ళిపోయారు. నేను, నా తల్లి, నా సహోదరి ముగ్గురమే మిగిలిపోయాం. ఇంకా ఇంటిలో ఏమీ లేదు, ఇక ఏడవడమే, నెమ్మది లేదు. ఏంటి ఇలా కుటుంబం, ఒక్క రోజులో ఇలా కుటుంబం మారిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో తర్వాత రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 10 మంది సహోదరులు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. మధ్యాహ్నం 10 మంది సహోదరులు వచ్చి మాకు భోజనం తీసుకొస్తూ ఉంటుండేవాళ్ళు. అలాగా ఆ సెలవుల్లో, ఆ కాలేజీ సెలవుల్లో, హాలిడేస్లో మా నాన్నగారు చనిపోయారు.
హాలిడేస్ అయిపోయినాయి, కాలేజీకి వెళ్తుండేవాడిని. ఆ క్లాస్ రూమ్లో ఆఖరి బెంచ్లో కూర్చొని నేర్చుకుంటూ ఉండేవాడిని. అందరూ క్లాస్ రూమ్లో ఉంటే నేను ఒక్కనే బాత్రూంలోకి వెళ్ళి బాగా ఏడ్చి మరలా నీళ్లతో మొహం కడుక్కొని మరలా వచ్చి కూర్చుంటుండేవాడిని. అలా మా నాన్నగారు చనిపోయిన కొన్ని నెలలకి మా పేదరికమును బట్టి, ఎవరు బంధువులు ప్రేమించకపోవడాన్ని బట్టి, మా యొక్క ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారే అన్యాయముగా మా కుటుంబాన్ని అన్యాయం చేయడం చూశాను. నా తల్లిని, మాకు ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి స్థలం విషయంలో అన్యాయంగా మమ్మల్ని అన్యాయం చేయడాన్ని అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అడిగేవారు ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు. అటువంటి పరిస్థితిలో ముగ్గురు ఇంటిలో కుమిలిపోతూ ఉంటుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నాలో ఒక ఆలోచన ప్రారంభమైంది. మరి నా తల్లి ఇంత భక్తి చేస్తుంది కదా, యేసు ప్రభు ముఖాముఖిగా మాట్లాడని నా తల్లి చెప్పింది కదా, మరి నా తల్లి ఇంత భక్తి చేస్తున్నప్పుడు నా తండ్రి చనిపోతే నా కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోతుందని యేసు ప్రభువు తెలుసు కదా, మరి దేవుడు ఎందుకు రక్షించలేదు? నిజంగా యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు ఉంటే కనుక నాతో మాట్లాడాలి, నా తండ్రి ఎందుకు చనిపోయాడో చెప్పాలని చెప్పి నేను ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలాగా ఖచ్చితంగా కంటిన్యూగా 1 నెల రోజులు ప్రార్థన చేశాను. దేవుడు నాతో మాట్లాడలేదు. ఒక రోజున సాయంకాలం పూట ఇలాగే నా తల్లి దగ్గరికి వెళ్ళి బైబిల్ని తీసుకుని, యేసు ప్రభు నీతో మాట్లాడాడని చెప్పావు కదా, మరి యేసు ప్రభు ఉంటే ఎందుకు నాన్న రక్షించలేదు? మరి యేసు ప్రభు నిజమైన దేవుడు కాదని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను కాళ్ళతో తన్ని యేసు ప్రభుని ఇష్టానుసారంగా బూతులు తిట్టి నా తల్లి ముందర చెప్పాను. నేను ఇంకెన్నడూ మందిరానికి రాను, ఇంకెన్నడూ నేను ప్రార్థనకు రాను, ఇదంతా ఉట్టి అబద్ధము, ఇదంతా నిజం కాదని చెప్పి నా తల్లి ముందర యేసు ప్రభుని ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఈ యొక్క బైబిల్ని కాలుతో తన్ని కాలుతో తొక్కాను కూడా. అటువంటి పరిస్థితిలో నా యొక్క కుటుంబానికి నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి నేను నిర్ణయించుకున్నాను, ఈ సమాజంలో తండ్రి లేనటువంటి కుమారుడు బ్రతకాలన్నా, భర్త లేనటువంటి భార్య బ్రతకాలంటే అయితే డబ్బన్న ఉండాలి, లేకపోతే రౌడీగా మారాలని చెప్పి నిర్ణయించుకున్నాను. బాగా డబ్బు సంపాదించాలని చెప్పి కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 8 అయ్యేది. 8 గంటల నుంచి మరలా లారీలకి మూటలు ఎత్తడానికి వెళ్తూ ఉండేవాడిని. కొన్ని వారాల పాటు కాలేజీ సెలవు పెట్టి ఆ కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి, బుక్స్ కొనుక్కోవడానికి పనికి వెళ్తూ ఉండేవాడిని. అలాగా కాలేజ్ అయిపోయింది, డిప్లొమా అయిపోయింది, 3 years. ఇక బట్టల వ్యాపారం చేద్దామని చెప్పి బట్టల వ్యాపారం చేస్తుండేవాడిని. డబ్బు సంపాదించాలి, 1000 కాదు లక్షలు సంపాదించాలి, లక్షలు కాదు కోట్లు సంపాదించాలని చెప్పి పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎలాగ కోట్లు సంపాదించారని చెప్పి వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకొచ్చి చదువుతుంటూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితిలో నేను ఇలాగా పాడైపోతున్నానని చెప్పి గ్రహించి మా బావగారు మరలా వేరే కాలేజీలో జాయిన్ చేయించారు. అక్కడ చదువుతుంటూ ఉండేవాడిని. చదువుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కాలేజీలో ఒక సంవత్సరం ఎస్ఎఫ్ఐ యూనియన్ తరపున ఒక 400 మంది విద్యార్థులకి ఎలక్షన్ పెట్టారు. ఆ ఎలక్షన్లో ఆ సంవత్సరం ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్గా కాలేజీ తరపున నన్ను ఎన్నుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు మీద ఉన్నటువంటి దేశాన్ని బట్టి, ఆ యొక్క సమాజంలో డబ్బు లేకపోతే రౌడీగా మారాలన్నటువంటి నాకు అభిప్రాయాన్ని బట్టి నా వెనకమాలో ఉన్నటువంటి 400 మంది స్టూడెంట్స్ని చూసుకొని బంధువులకి, ధర్నాలకి 400 మంది విద్యార్థులను తీసుకెళ్తూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో బాగా పాపములో లోకంలో జీవిస్తూ ఉంటుండేవాడిని. గంజాయి, మందు, సిగరెట్టు, రోజుకి 500 1000 రూపాయలకి పాపం చేయడానికి వెళ్ళేటువంటి స్నేహితులతో నేను స్నేహం చేస్తూ ఉంటుండేవాడిని. ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అలా అవుతూ ఉంటుండేది. నా బెడ్రూమ్లో టీవీ పెట్టుకొని ఉదయం 5 గంటల వరకు చెడ్డ దృశ్యాలు చూస్తూ ఉంటుండేవాడిని. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏ స్త్రీని చూసినా, కాలేజీలో ఏ స్టూడెంట్ని చూసినా నా కళ్ళు ఘోరంగా పాడైపోతుండేవి. ఒక చిన్నపిల్లని చూసినా, ఒక తల్లి లాంటి వయసు వ్యక్తిని చూసినా కానీ నా కళ్ళు ఘోరంగా పాడైపోతూ ఉండేవి. అటువంటి పరిస్థితులు నేను అనుకునేవాడిని, నా జీవితాన్ని ఎవరు మార్చరు, నా బ్రతుకు ఇంకెవరు మార్చరు, ఇలాగే నా జీవితం నశించిపోతుంది, ఇలాగే నేను చనిపోతానేమో అని చెప్పి నా హృదయంలో అనుకుంటూ ఉంటుండేవాడిని. అటువంటి పరిస్థితిలో నా తల్లి, అయ్యా ఒక్కసారి నువ్వు మందిరానికి రా, నువ్వు మారు మనస్సు పొందు, నీతో దేవుడు మాట్లాడతాడని చెప్పినప్పుడు నా తల్లిని కూడా ఇష్టానుసారంగా తిడుతూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితిలో, కాలేజీలో ఉన్న పరిస్థితిలో ఏ లెక్చరర్ని నేను లెక్క చేసేవాడిని కాదు. ఎవరినైనా సరే కొట్టడానికి వెళ్తూ ఉండేవాడిని. కాలేజీకి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో నా బండి చైన్ తీసుకెళ్తూ ఉండేవాడిని. ఎవరినైనా సరే కొట్టేయాలి, లేదా నేను చనిపోవాలి, లేదా చంపేయాలి అనేటువంటి మనసు నాలో ఉంటూ ఉండేది. భయంకరమైనటువంటి కోపిస్టుగా నేను ఉంటూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో ఆ సేవకులు నాకు కూడా సువార్త చెప్తూ ఉంటుండేవాళ్ళు. తమ్ముడా, నీవు మారు మనస్సు పొందయ్యా, దేవుడు నీతో మాట్లాడతాడు తమ్ముడు, నీ జీవితాన్ని మారుస్తాడా అని చెప్పినప్పుడు నేను సరే అని చెప్పి విన్నట్టుగా విని వెళ్ళిపోతూ ఉంటుండేవాడిని.
అటువంటి పరిస్థితిలో ఆ కాలేజీలో బాగా అందముగా ఉన్నటువంటి ఒక యవనస్తురాల్ని ప్రేమిస్తూ ఉంటుండేవాడిని, ఆవిడని వివాహం చేసుకోవాలని అనుకుంటుండేవాడిని. అటువంటి పరిస్థితిలో ఘోరంగా జీవిస్తున్న ఆ జీవితంలో ఆ సేవకులు మరలా వచ్చి, ఇదిగో తమ్ముడా, మారు మనసు కూటాలు ఉన్నాయి, నువ్వు ఆ మారు మనసు కూటాలకు వచ్చి నువ్వు మారు మనసు పొందాలని చెప్పి అబ్రాహ్మయ్య గారి యొక్క సాక్ష్యం పుస్తకం ఇచ్చి వెళ్ళిపోయారు. సర్లే వీళ్ళు ఎలాగే చెప్తారులే అని చెప్పి ఆ పుస్తకం తీసుకెళ్ళి ఇంట్లో పడేసాను. అటువంటి పరిస్థితిలో నా సహోదరి ప్రెగ్నెంట్గా ఉండడాన్ని బట్టి నా తల్లి నా సహోదరిని చూడడానికి వెళ్ళి 10 రోజులు అయిపోతుంది. ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాను. ఒక రోజున ఆ భయంకరమైనటువంటి డిప్రెషన్ నా హృదయాన్ని ఏలుబడి చేయడం ప్రారంభించింది. చనిపోవాలి, ఎలాగైనా సరే ఈరోజు నేను చనిపోవాలనేటువంటి మనస్సు పదే పదే నా హృదయంలో ఆలాపన వచ్చినప్పుడు ఈరోజు ఎలాగైనా చనిపోవాలని చెప్పి నిర్ణయించుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి డోర్స్ అన్నీ కూడా లాక్ చేసుకున్నాను. ఎలా చనిపోవాలని చెప్పి వాటర్లో కిరోసిన్ పోసుకుని తాగి అది వామిటింగ్ అయిపోయింది. సరే ఆ ప్లగ్ బాక్స్లో చేయబెడితే ఆ కరెంట్ షాక్ కొట్టి చనిపోదాం అనుకుంటే మళ్ళీ ఫ్యూజ్ కొట్టేసిద్దామని చెప్పి, ఇలా కాదు ఆ ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోదాం అని చెప్పి మా అమ్మ చీర తీసుకుని ఆ ఉరేసుకోబోతున్నటువంటి సమయంలో కట్టబోతున్నప్పుడు నా హృదయంలోంచి కొన్ని మాటలు నాకు వినబడుతున్నాయి. ఇప్పుడు కాదయ్యా నువ్వు చనిపోవాల్సింది, నువ్వెప్పుడో చనిపోవాల్సిన వాడు, కానీ నేను నిన్ను బ్రతికించుకున్నాను, నీవు నాకు కావాలి అని చెప్పి నా హృదయంలోంచి ఆ మాటలు నాకు వినబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ మాటలు నాకు వినబడినాయో నేను చిన్నప్పుడు చనిపోవాల్సిన సందర్భాలు నాకు గుర్తుకొస్తున్నాయి. అంతే ఆ చీర అక్కడ పడేసి ఆ గోడకి జారబడి ఏడుస్తున్నాను. ఏడ్చి అయ్యా నన్ను ప్రేమించేవారు లేరు, నేను ఇట్లాగేనా నా జీవితం అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆ సేవకులు నాకు ఇచ్చిన అబ్రాహ్మయ్య గారి సాక్ష్యం పుస్తకం చదవమని నా హృదయం నన్ను ప్రేరేపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ పుస్తకం ఎక్కడుందో నాకు తెలియదు. పుస్తకాలన్నీ వెతికి ఆఖరిలో అట్లా చినిగిపోయింది. ఆ పుస్తకం తీసి చదవడం ప్రారంభించాను. చదువుతుంటే అబ్రాహ్మయ్య గారి యొక్క జీవితంలో తన తల్లి చనిపోయినప్పుడు ఆయన ఎలాగా మూర్ఖులుగా రౌడీగా మారారో, ఒంటరిగా తెనాలి వెళ్ళి వస్తూ ఏడ్చుకుంటున్నటువంటి సందర్భాలు చదువుతున్నప్పుడు నాకు కూడా దారులుగా కన్నీరు కారిపోతుంది. అలా పుస్తకం మొత్తం కూడా చదివాను. తర్వాత ఆదివారం పూట మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ నాకు కలిగింది. నా తల్లితో పాటు నా తల్లి వచ్చిన తర్వాత ఆ మందిరానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అబ్రాహ్మయ్య గారి యొక్క ఆడియో మెసేజ్ తర్వాత ఒక బుధవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు పెట్టారు. దాంట్లో ఆయన వాక్యం చెబుతూ, ఇదిగో నేను మారు మనసు పొందిన కాడి నుంచి ఇప్పటి వరకు నా చిటికిన వేలు గోరు కూడా పాపం అంటలేదు, నాతో యేసు ప్రభు ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ 2 మాటలు నన్ను పట్టుకున్నాయి. యేసు ప్రభు ముఖాముఖిగా మాట్లాడడం ఏంటి, ఈయన చిటికిన వేలు కూడా పాపం అంటలేదు అంటున్నాడు. మరి మన ఊర్లో చర్చికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, పాస్టర్ గారు సైతం చర్చికి వెళ్తారు, అబద్ధాలు ఆడతారు, ప్రార్థనకి వెళ్తారు, ఎలక్షన్లో తిరుగుతారు, ప్రార్థనకి వెళ్తారు, 2 భార్యలు కలిగి ఉంటారు, ఈయన కనీసం చిటికిన వేల గోరు కూడా పాపం అంటలేదని చెప్తున్నాడని చెప్పి ఆ 2 మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించి మండవల్లి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆ కాలేజీలో ఇక సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ శుక్రవారం సాయంకాలం నేను ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీకి ప్రేమలేఖ రాశాను. ఇక అది వేరే స్నేహితుడికి ఇచ్చాను ఇవ్వమని. సోమవారం మండవల్లి వెళ్ళాలి. నా తల్లితో చెప్పాను, నేను మండవల్లి వెళ్తానమ్మా, నేను కూడా మారు మనసు కూటాలకు వెళ్తానని చెప్పినప్పుడు నా తల్లి, అయ్యా నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని 10 రోజుల నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఇద్దరం కూడా లగేజ్ బ్యాగ్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. పైన స్లాబ్ మీద చాలామంది కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి సేవకులు నడిపిస్తున్నారు. మారు మనసు అంటే బాప్తిస్వం కాదు, మారు మనసు అంటే మందిరానికి వెళ్ళి బలారం తీసుకోవటం కాదు, నీలో ఉన్న పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పాత జీవితాన్ని సమాధి చేయటమే మారు మనసు అయ్యా అని చెప్పి సేవకులు నడిపిస్తున్నారు. సరే నేను కూడా కూర్చుని మొదటి రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాను. నాకు తెలిసిన పాపాలు ఒప్పుకుంటున్నాను. నా పాపాలు గట్టిగా ఒప్పుకుంటే పక్కన వాళ్ళకి వినబడి నన్ను ఎక్కడో చిన్న చూపు చూస్తారని చెప్పి మూలకెళ్ళి నాకు వినబడేటట్టు మాత్రమే నేను ఒప్పుకుంటున్నాను. అలా రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. చాలామంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఎవరితో మాట్లాడని అని అడిగితే నాతో మాట్లాడాడని చెప్తున్నారు, కానీ నాతో మాత్రం దేవుడు మాట్లాడడం లేదు, కన్నీరు రావటం లేదు. సరే దేవుడు ఇక్కడ కూడా మాట్లాడేమో, ఏసేకి అసలు నేనంటే ప్రేమ లేదేమో అని చెప్పి ఇక ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఒక సేవకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడదని చెప్పి ఆ సేవకుల దగ్గరికి వెళ్ళా. అయ్యా ఇదిగో దేవుడు నాతో మాట్లాడలేదండి, అసలు కన్నీరు కూడా రావడం లేదండి, అసలు దేవుడు నాతో మాట్లాడతాడా, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని చెప్పి ఆ సేవకులతో మాట్లాడినప్పుడు వారు చెప్పారు, తమ్ముడా నీ జీవితంలో ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు ఉంటాయి కదా, మరి 20 సంవత్సరాల జీవితంలో మరి నువ్వు 6-7 సంవత్సరాల వయసు నుంచి మరి ఎన్నడూ ఒక అబద్ధం కూడా నువ్వు ఆడలేదా,
మరి ఎప్పుడు ఒక చిన్న అబద్ధం కూడా, ఒక చిన్న దొంగతనం కూడా నువ్వు చేయలేదా అని చెప్పి వారు నాకు యొక్క ఆ పరిస్థితిని చెబుతూ, మరి కనీసం రోజుకు ఒక పాపం లెక్కేసుకున్నా, వారానికి 7 రోజులు 7 పాపాలు లెక్కేసుకుంటే 31 రోజులకి 31 పాపం, సంవత్సరానికి 365 పాపాలు, ఒక 15 సంవత్సరాలకి ఎన్ని వేల పాపాలు ఉంటాయి అని చెప్పారు. అయ్యా నేను రోజుకు ఒక పాపం కాదు చాలా చేసి ఉంటాను అంటే, మరి ఎన్ని వేల పాపాలు ఉంటే లెక్క అంటే, 1000 కదయ్యా లక్షలు వస్తాయండి అని చెప్పాను. మరి అవన్నీ ఒప్పుకుని విడిచిపెట్టావా అన్నారు. లేదండి అన్నాను. నా పాపాలు నాకు గుర్తుకు రావట్లేదండి అని చెప్పాను. అయితే దేవుణ్ణి 2 మాట్లాడుగు, యేసయ్యా నా పాపం చూపించు, లేకపోతే నాతో మాట్లాడు, ఈ 2 మాటలు నువ్వు దేవుణ్ణి అడిగని చెప్పన్నారు. సరే మరలా వెళ్ళి ఆ ఎండలో మోకరించి అడుగుతున్నాను, యేసయ్యా నువ్వు గనక నా మీద నిజంగా ప్రేమ ఉంటే అయితే నా పాపం చూపించు, లేకపోతే నాతో మాట్లాడు. నువ్వు గనక నాతో మాట్లాడకపోతే, ఒకవేళ నా జీవితాన్ని మార్చకపోతే నేను ఈ స్థలం నుంచి వెళ్ళిపోతాను ప్రభా, నేను మాత్రం చనిపోతానని చెప్పి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అలా మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ ఒక సినిమా రీల్లాగా వెళ్తుంది. చిన్నప్పుడు నేను ఆ మధ్యాహ్నం పూట అందరూ కొట్లు కట్టేసి వెళ్తే ఆ ప్యాకెట్లు లాగుతున్న దృశ్యం కానించి దేవుడు చూపిస్తున్నాడు. అలాగ నేను ఆ వరి పొలాల్లోకి పరిగెరడానికి వెళ్ళి ఆ వరి కుప్పల్లో నుంచి వరి కంకులు లాగుతున్న దృశ్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అలాగ నా యవన జీవితంలో క్యాంటీన్లో దొంగతనం చేసినవి ఏ స్త్రీని తప్పుకు చూశానో, ఎన్ని చెడ దృశ్యాల్లో ఎంతమందిని తప్పుకు చూశానో, ఎవరిని చంపాలనుకున్నామో, ఎక్కడెక్కడ గొడవలు చేసామో, ఎవరిని కొట్టానో, ప్రతి ఒక్కటి నా కళ్ళకి కట్టినట్లుగా నా అతి రహస్యమైన పాపాన్ని, నేను మర్చిపోయినటువంటి ప్రతి పాపాన్ని దేవుడు నా కళ్ళ ముందర ఒక సినిమా రీలాగా వెళుతుంది. నాకు తెలియకుండా నేను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. అలాగ నేను అతి ఘోరమైనటువంటి నేను చేసిన పాపాన్ని దేవుడు చూపిస్తుంటే దారులుగా కన్నీరు కారిపోతుంది. ఇక నేను బ్రతకడానికి అర్హుడిని కాదని చెప్పి అలాగ ఏడుస్తూ ఇక దేవుడు గొప్ప నెమ్మదిని నాకు ఇచ్చాడు. నైట్ అయిపోయింది, రిట్రీట్ జరుగుతుంది, అందరూ కిందకు వచ్చారు, నేను ఒక్కడే పైన ఉన్నాను. అలాగా కూర్చుని ఏడుస్తుంటే ఇక నా పాపం విషయం నాకు తెలిసినప్పుడు, దేవుని యొక్క ప్రేమ నాకు అర్థమైనప్పుడు ఇక డొల్లాడి ఆడడం ప్రారంభించాను. అలాగా చాలాసేపు డొల్లాడి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయనకు 2 గాయపడిన హస్తాలు చూపించి, ఇదిగో ఈ గాయాలు నీ కొరకే, ఈ రక్తం నీ కొరకే చిందించబడిందని చెప్పి ఆయన స్వరం వినబడినప్పుడు ఏడవడం ప్రారంభించాను. అలాగ చాలాసేపు ఒక్కడే పైన ఉన్నాను. ఇక అలాగ తర్వాత లెగుద్దామని చెప్పి లెగుస్తుంటే ఓపిక లేదు. దూరంలో ఒక సేవకులు వచ్చి చేయి పట్టుకుని లేపారు. అలాగే నా కళ్ళెంబడి నీరు కారుతున్నాయి. తమ్ముడు ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు అంటే, ఇటువంటి సంతోషం నా జీవితంలో ఎన్నడూ చూడలేదని అని చెప్పినప్పుడు, ఇదే తమ్ముడా మారు మనసు అంటే, దీన్ని నువ్వు చచ్చిపోయే వరకు కాపాడుకొని చెప్పారు. తర్వాత రోజు దైవజనుల అమ్మగారు మారు మనసు పొందినలతో మాట్లాడి, మారు మనసు పొందడం గొప్ప విషయం కాదు, కానీ ఈ రోజు నుంచి అసలైన యుద్ధం ప్రారంభమైంది, మీరు దేవునికి ఇష్టంగా బ్రతకాలని చెప్పారు. సరే అయిపోయింది, సెకండ్ సాటర్డే అయిపోయింది. లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి మండవాళ్ళు ట్రైన్ ఎక్కగానే సంక్రాంతి సెలవులు అయిపోయినాయి. చాలామంది యవనస్త్రాలు వెళ్తున్నారు, యవనస్త్రాలు నుంచున్నారు. ఆ హ్యాంగర్ పట్టుకున్నాం, ఖాళీ లేదు. వారిని చూస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా నా కళ్ళెంటి కన్నీరు కారిపోతుంది. ఒక సొంత అక్క చెల్లిలాగా చూసే మనసు నాకు ఇచ్చాడు. నేను మారు మనసు పొందిన తర్వాత మొట్టమొదటి అద్భుత కార్యం, నా కళ్ళతో ఓ స్త్రీని ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా చూసే మనసుని దేవుడు నాకు ఇచ్చాడు. కళ్ళెంటి కన్నీరు కారిపోతుంది. వారు చూస్తే ఏమనుకుంటారని చెప్పి ఆ కచ్చి పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నాను. ఇంటికి వెళ్ళాం, టీవీ తీసేసాను. ఒక్కో రోజు కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. నా ఇంటికి వెనకాల గొడ్డలతో నరగడానికి వెళ్ళిన వాడిని మా సేవకులు తీసుకెళ్ళి క్షమాపణ అడిగాను. సోమవారం నుంచి కాలేజెస్ రీఓపెనింగ్ చేశారు, కాలేజీలోకి వెళ్ళి క్యాంటీన్లో డబ్బులు తిరిగి ఇచ్చేసాను. లెక్చరర్లందరినీ క్షమాపణ అడిగాను. ఏ స్టూడెంట్ని కొట్టిన వాళ్ళందరి దగ్గరికి క్షమాపణ అడిగాను. నేను ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్గా ఉండడాన్ని బట్టి ఆ యొక్క విజయవాడ సెంట్రల్ కమిటీ సభ్యుల్లో ఒక 50 మందిని ఒక రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుండేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో నన్ను కూడా తీసుకెళ్తుండేవాళ్ళు. ప్రభా, వాళ్ళు ఏ చెప్పినా నా మనసులోకి రాకూడదు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అలాగా నేను ప్రేమించినటువంటి అమ్మాయి ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత నన్ను వెంబడించడం ప్రారంభించింది. ప్రభా ఏం చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఆ స్త్రీకి నువ్వు 5వ వాడివై అని చెప్పి దేవుడు చెప్పాడు. అదే విషయాన్ని నా స్నేహితుడు నీ నెంబర్ 5 రా అని చెప్పాడు. అంటే ఆవిడ జీవితం అంతగా పాడైపోయింది. దీన్ని చాలా సంతోషపడ్డాను. ప్రభా ఇంకెన్నప్పుడు ఎప్పటికైనా స్త్రీని చూసినా కానీ ఒక అస్థి పంజరులాగా నాకు కనపడాలి, ఎప్పుడు చూసినా ఒక కుళ్ళిపోయిన శరీరంలాగా కనపడాలి, కానీ ఇంచిత్తు కూడా నా తలం పాడకూడదు ప్రభా అని ప్రార్థన చేసుకునేవాడిని. అబ్రహాయి గారి వాక్యాలు వింటూ ఉండేవాడిని. వర్షం ఆగమంటే ఆగు, వర్షం కురవమంటే కురు అని చెప్పి ఆ సందర్భాలు నన్ను బాగా పట్టుకునేవి.
అలాగని కాలేజ్ అయిపోయిన తర్వాత రోజు మా ఊర్లో ఉన్నటువంటి కొండ మీద చర్చికి ఏకాంత ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడిని. ఓ రోజున కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. వెళ్తుంటే బాగా వర్షం పడుతుంది. ఆ బైబిల్ని ఫోన్ని కవర్లో పెట్టుకుని వెళ్ళాను. స్లాబ్ మీద కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. ప్రభా, ఆ రోజు అబ్రహాం గారు దేవుడు ఇదిగో వర్షం ఆగమంటే ఆగింది, వర్షం కురవమంటే కురిసింది కదా, ఈ రోజు నువ్వు నాతో ఉంటే నేను నిజమైన మారు మనస్సు పొందితే ప్రభా ఈ వర్షాన్నావు ప్రభా అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు నాతో ఉండడానికి రుజువు కావాలి ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వర్షం ఆగిపోయింది. ఇక్కడ ఆగిందా, మొత్తం ఆగిందని చెప్పి ఆ స్లాబ్ మీద నుంచి చూస్తే గన్నవరం, విజయవాడ అన్నీ కనబడతాయి. చూస్తుంటే చుట్టూ వర్షం పడుతుంది, కానీ నేనున్న ప్రాంతంలో వర్షం కురవడలేదు. నాకు చాలా సంతోషం అయిపోయింది. అలాగా కాలేజ్ ఫీజు కట్టుకునే విషయంలో కూడా ప్రభా నా అకౌంట్లో ₹0 ఉన్నాయి, కానీ నేను అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నా సెమ్ ఫీజు కావాల్సిన 500 ఉండాలి, రూపాయి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు అని చెప్పి వెళ్ళి అక్కడ చెక్ చేయించినప్పుడు 500 ఉన్నాయని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసేది. నేను ఇక్కడ ఆ రిట్రీట్లో మారు మనసు పొందిన ఆ యొక్క రోజుల్లో, ఆ యొక్క శనివారం, శుక్రవారం రోజు సాయంకాలం ఇక్కడ రత్నక్కాయ్ డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్పారు. అదే మొదటిసారి ఆయన జీవితం గురించి నేను వినడం. శనివారం ఎంతమంది సేవకు వస్తారని చేతులెత్తిచ్చారు, నేను కూడా చేతులెత్తాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు దేవుని కొరకు పని చేయాలి, సేవ చేయాలని చెప్పి ఆ బాయ్స్ హాస్టల్కి వెళ్ళి సువార్త చెప్తూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో అలాగ కొన్ని నెలలు గడిచిన తర్వాత మా గ్రామం నుంచి 2 సహసేవకులు మండవల్లి ట్రైనింగ్కి వస్తున్నారు. ఆ విజయవాడలో ఉన్న సేవకుల దగ్గరికి ఏదో పని మీద నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఆ రోజు సాయంకాలం పూటన మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుతూ నాతో ఒక మాట చెప్పారు. తమ్ముడు, డేవిడ్ లివింగ్స్టన్ లాగా నీవు కూడా దేవుని కొరకు బ్రతికి ఒక 10 మందిని మార్చి చచ్చిపోతావు అని చెప్పి అడిగారు. అదే మాట 8 నెలల క్రితం ఈ స్థలంలో విన్నాను. ఆశ వచ్చి నేను కూడా వెళ్తానయ్యా అని చెప్పాను. సరే, సోమవారం బయలుదేరు, సోమవారం నేను తీసుకెళ్తామన్నారు. సరే, ఇంటికి వెళ్ళిపోయాను. నా తల్లితో చెప్పాను అక్కడ జరిగిన సందర్భాన్ని. నా తల్లి చాలా సంతోషపడింది. నువ్వు సేవకే వెళ్ళాలి నాన్న, నువ్వు దేవుని సేవ చెయ్యని చెప్పింది. సరే, కూర్చుని ఆలోచిస్తున్నాను. నా సహోదరికి వివాహం అయిపోయింది, నా తండ్రి చనిపోయాడు, మాకు ఇంకెవరూ బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు. మరి మా ఇల్లు కొండ మీద ఉంటుంది. మరి కరోనా సమయంలో నేను గనక సేవకి వెళితే ఇప్పుడు అమ్మ ఒక్కటే ఉంటుంది, పాములు వస్తే ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ నా తల్లి చనిపోతే ఆ విషయం తెలుసుకుని వచ్చే లోపల ఒకవేళ నా తల్లి శరీరమే కుళ్ళిపోద్దేమో, అమ్మో నేను సేవకి వెళ్ళకూడదని చెప్పి నిర్ణయించుకుని నా తల్లితో ఈ విషయం చెప్పినప్పుడు నా తల్లి గబగబా నా చేపట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి తలుపులేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముందులు పెట్టి చేయి చాపి ప్రమాణం చేయించింది. ఇదిగో, బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, నువ్వు బతికినంత కాలం దేవుని సేవ చేయాలి. ఇదిగో, నేను చచ్చిపోయినా నువ్వు దేవుని కొరకు బ్రతకాలని చెప్పి ఆ పరిశుద్ధ గ్రంథం దగ్గర నా తల్లి ప్రమాణం చేయించింది. నువ్వేం దిగులు పడొద్దు నాన్న, నాతో దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నారు. ఇదిగో, నేను చచ్చిపోయినా దేవుని దేవతలు నీ తోడుకుంటారని చెప్పి నా తల్లి చెప్పింది. సరే అని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి అప్పులన్నీ కట్టేశాను. ఆదివారం ఇక తెల్లవారితే సోమవారం, ఆదివారం నైటంతా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నేను మండవల్లి సేవకి వెళ్ళాలా వద్దా, నేను నీ పని చేయాలా వద్దా అని ప్రార్థన చేస్తున్నప్పుడు తెల్లవారు 3 గంటల వరకు ఒకే దర్శనం, ఒకటే కళ. నేను సేవకి వెళ్తున్నట్టు, నా మార్గాలన్నీ సరళం అవుతున్నట్టు. మా అక్కగారికి, మా బావకి ఎవరికి తెలియదు. సోమవారం ఎవరికి తెలియదు. ఉదయం 7 గంటలకి కనీసం ఇంటి పక్కన వారికి చెప్పుల సౌండ్ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి చెప్పులను చేత్తో పట్టుకుని వెళ్ళి వ్యాన్ ఎక్కేసాం. మా అమ్మగారు ఇక్కడ సాయంకాలం వ్యాన్ ఇక్కడికి వచ్చింది. ఆ గుమ్మం దగ్గర నాతో పాటు ఇంకొక 6 సేవకులు వచ్చారు ఫ్యామిలీలతో. ఆ గేట్ దగ్గర దిగాం. నా తల్లికి వెళ్ళిపోతూ చెప్పింది, ఇదేనయ్యాక నీ ఇల్లు, ఒకవేళ నీకు తిరిగి రావాలి మనసు వస్తే కనుక నువ్వు తిరిగి రావద్దు, చచ్చిపోతే ఇక్కడ చచ్చిపో, ఇక్కడే సమాధి అయిపో, నా గురించి నువ్వెన్నడూ ఆలోచించొద్దు, నేను చనిపోయిన దేవుని దూతలు నీకు తోడుకుంటారు, నువ్వు ఇక్కడే ఉండు నాన్న అని చెప్పి నా తల్లి చెప్పి వెళ్ళిపోయింది. అలాగే ఈ స్థలంలో ఉంటున్నప్పుడు దేవుడు చాలా విషయాలు నాకు అర్థం చేశాడు. 2-3 నెలలకి నాతో పాటు వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. ప్రభా, వీళ్ళందరూ వెళ్ళిపోయాను, నేను ఒక్కడే మిగిలిపోయాను, ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దైవజనుల అమ్మగారు, ఇస్సాకని నన్ను ఎంతో ప్రేమించేవాళ్ళు, ఒక ఇంట్లో సొంత కుమారుడు వలె ప్రేమించేవాళ్ళు. ఆ ప్రేమను ఎన్నడూ నా బంధువుల దగ్గర కూడా నేను చూడలేదు, ఎన్నడూ నా బంధువులు అలా ప్రేమించడం కూడా నాకు తెలియదు. అలా ప్రేమించేవాళ్ళు, అలా ప్రార్థన చేసుకున్నాను. అలాగా నేను ట్రైనింగ్కి వచ్చిన 8 నెలలకి దైవజనుల అమ్మగారు ఒకరోజు ఇలాగే కారులో వెళ్తూ, నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, ఇదిగో దేవుని కొరకు నువ్వు బ్రతకాలని చెప్పారు. ఆ యొక్క దేవునితో ముఖాముఖిగా మాట్లాడించి అమ్మాయి నీకు పెళ్లి చేస్తాను, వివాహం చేసుకొని చెప్పారు. ఫోటో చూడాలా అన్నారు.
అమ్మ మీరు చూస్తే నేను చూసినట్టే నేను చెప్పాను. వివాహ ప్రకటన రాశారు, నా తరపున ఎవరు లేరు, దయచేసి అమ్మగారు ఈ సెకండ్ ఉన్నారు. వివాహ ప్రకటన రాశారు, ఆ పెళ్లి కూతురు ఎవరో కూడా నేను చూడలేదు. అలాగా ఆ దేవుని యొక్క కృపను బట్టి తండ్రి లేనటువంటి నాకు ఇదే స్థలంలో వివాహం చేశారు. ఒక చిన్న విషయం, వివాహం జరిగేటువంటి సమయంలో అమ్మగారు ఇంటి పైన రూమ్లో నేను రెడీ అవుతున్నాను. ఎవరో తెలియదు తీసుకొచ్చి లగేజ్ బ్యాగ్ లోపల పెట్టారు. 5 నిమిషాల తర్వాత నేను ప్రార్థన చేసుకుంటే ఎవరో డోర్ నాక్ చేశారు. ఎవరని చెప్పి చూస్తే పెళ్లి కూతురు నా ముందులో ఉన్నారు. అన్నయ్య పెళ్లి కూతురు రెడీ రూమ్ ఎక్కడుందో చెప్పు అని చెప్పి నన్ను అడిగారు. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత నా భార్యని అడిగితే చెప్పింది. అప్పటికి పెళ్లి కొడుకుని నేను తెలియదు. నా భార్య కనీసం నా ఫోటో కూడా చూడలేదు. కానీ దేవుడు నా ఊరు, నా పేరు, నేను వేసుకున్న సూటు దేవుడు చెప్పడం జరిగింది. అలాగ దేవుడి చిత్తాన్ని బట్టి ఈ స్థలంలో వివాహం జరిగింది. దేవుని యొక్క కృపను బట్టి దయచేసి అమ్మగారు భద్రాచలం ప్రాంతానికి సేవ పంపించారు. నేను అనుకుంటాను ఇటువంటి ప్రేమ ఎక్కడ దొరకలేదు. అదే నా ఊరిలో ఉంటే ఈ పాటికి నేను చనిపోయేవాడిని, లేకపోతే ఎవడో కూడా చంపేసేవాడిని. నా తల్లి అంటూ ఉంటుంది, ఈరోజు కనుక నువ్వు మన గ్రామంలో ఉంటే పాడైపోయాడు నాన్న, నువ్వు మండవెళ్ళి మారు మనసు పొంది సేవకి వెళ్ళటం వల్ల ఈరోజు గొప్ప సంతోషం ఉందని చెప్పారు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, నా కొరకు, నా కుటుంబం కొరకు అంతం వరకు దేవుని యొక్క ఈ సహవాసంలో సేవ చేయాలని చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి. నేను సేవకు వచ్చేటప్పుడు మా యొక్క బెడ్రూమ్లో అంతకుముందులో ఒక మాట రాసుకున్నాను, నెలకు ₹1,00,000 సంపాదించాలని. సేవకు వచ్చేటప్పుడు అనుకున్నాను కొన్ని లక్షల మందికి సువార్త చెప్పాలి ప్రభా అని. అంతవరకు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం.